జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారైంది. సాయంత్రం అధికారికంగా లింగమనేని రమేష్ పేరును జనసేన ప్రకటించనుంది. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారైంది. సాయంత్రం అధికారికంగా లింగమనేని రమేష్ పేరును జనసేన ప్రకటించనుంది. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును ఖరారు చేశారు. కొద్దిసేపటి క్రితం నేతలతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ప్రకటించారు. 2015 నుంచి లింగమనేని రమేష్ తనతో ఉన్నారని, పార్టీ కష్ట ప్రతి సందర్భంలో కూడా ఆయన పాత్ర ఉంది అని చెప్పారు. అదేవిధంగా పార్టీ కష్ట సమయంలో కూడా ఆయన తనతోనే ఉన్నారని, పార్టీకి సంబంధించిన పలు కీలకమైన వ్యూహాల్లో కూడా తనతో పాల్పంచుకున్నారు అని కూడా చెప్పారు. 2024కు ముందు తెలుగుదేశం జనసేన అంటే 2019లో తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేశారు. ఆ తర్వాత 2024కు ముందు కూడా తెలుగుదేశం జనసేన రెండు కూడా మళ్ళా దగ్గరవటానికి కూడా పరోక్షంగా ఆయనే కారణం అని కూడా ఆయన భావం వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న వ్యక్తుల్ని తానే పదవులు ఇచ్చి ప్రాధాన్యత ఇస్తాను అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక్కడ కులాలు మతాలు ఇవన్నీ అనవసరం, పార్టీ కోసం ఎవరు పనిచేశారో వాళ్ళని గుర్తించడమే తన పని అని కూడా ఆయన చెప్పారు. పారిశ్రామికవేత్తగా లింగమనేని రమేష్ వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో పలు కంపెనీలు కూడా నడుస్తున్నాయి. బట్ మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండటంతో పాటు పార్టీలో కష్ట సమయంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉన్నారు. పార్టీకి పలు రకాలుగా ఆయన సహాయం అందించారు అని కూడా పవన్ కళ్యాణ్ నేతలకు చెప్పారు. ఈ విధంగా పార్టీకి సేవలు అందించిన వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత పార్టీ అధినేతగా తనపై ఉందని, అందువల్లనే లింగమనేని రమేష్ కి ఇస్తున్నాను అని కూడా చెప్పారు. ఇప్పుడు లింగమనేని రమేష్ కి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయటంతో తెలుగుదేశం కూడా తమ అభ్యర్థులకు సంబంధించి మళ్ళీ ఆచితూచి అడుగు వేస్తోంది. ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీకి ఇస్తారు అని చెప్పి తెలుగుదేశం అభ్యర్థులకు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే లింగమనేని రమేష్ పేరును అధికారికంగా మాత్రం ఈ రోజు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ముహూర్తం చూసుకొని ఆ పేరు ప్రకటించాలని రమేష్ కోరటంతో అందుకు అనుగుణంగానే జనసేన కూడా అంగీకరించింది. ఈ రోజు సాయంత్రం పేరును ప్రకటిస్తారు అని కూడా తెలిసింది. బట్ లింగమనేని రమేష్ పేరును ఖరారు చేశారనే విషయం మాత్రం జనసేన ఉన్నత స్థాయి వర్గాలు కూడా ధృవీకరించాయి. విజయ చంద్రిక. ఓకే, థ్యాంక్ యూ రామారావు.